అదే సూర్యుడు, అదే నేను, కాఫీ సమయం. బియాండ్ మీ వనజా తాతనేని. మీరందరూ నాలాగే స్పందిస్తారు. నేను చెప్పాల్సిందంతా చెప్పేస్తారు. అందుకే ఆఖరి దాకా వేచి ఉంటాను. మీరు చెప్పనిదేమైనా ఉంటే అప్పుడు నా మనసును, ఆలోచనలను అక్కడ వంపేస్తాను. ఆగి చూస్తూ ఉండటమే నా మౌనానికి భాష్యం. వరుసలో ఆఖరిగా నిలబడటమే నాకిష్టం. చోటు దొరుకుతుందా లేదా అన్న చింత నాకు అనవసరం. మొదటి స్థానం కావాలని ఉద్వేగంతో క్షణక్షణం చచ్చేవారు. ఖాళీ దొరుకుతుందా లేదా అని ముందుకు తోసేవారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. ముందుకు వెళ్ళటానికి జనాల్ని మోచేతులతో వెనక్కి నెట్టేవాళ్ళన్న లోకాన్ని చూస్తూ లోపల నవ్వుకుంటూ, మనకెందుకురా బాబు పరులతో పోటీ, పౌరుషాల దివిటి, మన చేతిలో చిరుదీపం చాలదు మన నడక సవ్యంగా సాగటానికి. చిరుదీపం లేకపోయినా నడక సాగించాల్సి వచ్చినప్పుడు చీకట్లో కూడా సాగించాల్సింది అనేది కూడా ఒక పాఠం. బియాండ్ మీ వనజా తాతనేని. అదే సూర్యుడు, అదే నేను, కాఫీ సమయం. బాగుంది కదా? మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్నమైన కథలు, కవిత్వం, లేఖలు, సామాజిక విషయాలు, పాటలు, ఇంకా ఎన్నెన్నో నా ఛానల్ని రూపొందించడం జరిగింది. తప్పకుండా సందర్శించండి, స్పందించండి. నమస్తే.